హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనిల్ కుమార్. అందరికీ తెలిసిందే. నాకు ఒక సిస్టర్ ఉంది. తినే మా సిస్టర్. హర్ నేమ్ ఈస్ ఉషారా అని. ఓకే, మా సిస్టర్ రీసెంట్గా హోమ్ మేడ్ కేక్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి 3 months అవుతుంది. 3 months నుంచి స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసింది. ఇప్పుడు అయితే బిజినెస్ రోజుకి 2 orders 3 orders ఇస్తుంది. ఇప్పుడు బిజినెస్ చాలా బాగుంది. మా సిస్టర్ యొక్క లైఫ్ జర్నీ ఎలా మొదలైంది, ఎలా గ్రో అయింది అనేది ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. ఓకే సిస్టర్, ఇప్పుడు మీరు చెప్పండి, మీ లైఫ్ బీటెక్ నుంచి బేకింగ్కి ఎలా జర్నీ గ్రో అవుతా వచ్చింది? నా పేరు ఉషారాణి. నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి అయితే వచ్చాను. మా మదర్ ఫాదర్ ఇద్దరు కలిసి అయితే వ్యవసాయం చేస్తారు. సో నాకు బీటెక్ అయిన తర్వాత నేను మ్యారేజ్ అయితే చేశాను అనమాట. సో నెక్స్ట్ 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఒక మదర్ ఆఫ్ 2 kids. ఇప్పుడు మీరైతే బీటెక్ చేశారు. బీటెక్ చేసిన వాళ్ళు అందరూ సాఫ్ట్వేర్ సైడ్ ఏదో ఫీల్డ్లో జాబ్ చేయడానికి రెడీగా ఉంటారు. మీరు ఎందుకని జాబ్ ఫీల్డ్ ఎంచుకోలేదు? ఎందుకని బేకింగ్ ఫీల్డ్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి? మిమ్మల్ని మోటివేట్ చేసిన మెయిన్ థింగ్ ఏంటి? నేను బీటెక్ చేసేటప్పుడు అందరిలానే జాబ్ చేయాలి, ప్రొఫెషనల్ గా కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకున్నాను. బట్ వెంటనే మ్యారేజ్ అయింది. సో నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే, సో ఫస్ట్ నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కిడ్స్ ని బాగా చూసుకోవాలని అనుకున్నాను. సో అందుకని నేను కెరీర్ బ్రేక్ తీసుకొని నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఫ్యామిలీ మీద పెట్టాను అనమాట. సో ఇంక 2 పిల్లలు గ్రో అయిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత మనం కూడా ఏదైనా చెయ్యాలి అనే థాట్ అయితే వచ్చింది. సో నేను ఫస్ట్ అయితే హోమ్ ట్యూషన్స్ అనేవి స్టార్ట్ చేశాను అనమాట. సో దాని తర్వాత ఇంకా ఏదైనా చేద్దామని అనిపించింది, బిజినెస్ లోకి ఎందుకు వెళ్ళకూడదు మనం అనిపించింది. సో నాకు చిన్నగా బేకింగ్ ఇంట్రెస్ట్ అనేది ఉందన్నమాట. ట్యూషన్స్ చెప్తానన్నారు కదా, ట్యూషన్స్ చెప్పినప్పుడు మీకు మంత్లీ శాలరీ ఎలా వచ్చేది? కంపేర్ టు జాబ్ చేసే వాళ్ళు చూసుకుంటే ఎర్నింగ్ అనేది మంత్లీ 30,000 to 70,000 ఉండొచ్చు. వాళ్ళకి ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. మరి మీరు ట్యూషన్ చెప్పామన్నారు, ట్యూషన్ చెప్పినప్పుడు మీకు శాలరీ తీసుకుంటారు కదా, ఆ ఎక్స్పెన్సెస్ మీకు ఎలా కంపేర్ చేస్తారు? ట్యూషన్ ఎర్నింగ్స్ అనేవి వచ్చేవి. సో కంపేర్ టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంత ఎర్నింగ్ అయితే మనం ట్యూషన్ లో చేయలేము. ఎందుకంటే ఈవినింగ్ 2 hours 2 to 3 hours ఉంటది. సో అంత ఎర్నింగ్స్ రాకపోయినా ఆ వచ్చే ఎర్నింగ్ అనేది నా మంత్లీ ఎక్స్పెన్సెస్ వరకు సరిపోయేది. మీరు ఆన్లైన్ ట్యూషన్స్ ఎందుకు సజెస్ట్ చేసుకోలేదు? ఆన్లైన్ అనేది అంటే ఆన్లైన్ ట్యూషన్స్ తీసుకుంటే ఒకేసారి మీరు 3 members 4 members 5 members కి 1 hour లోనే ట్యూషన్ చెప్పొచ్చు కదా, మీరు ఎందుకు ఆన్లైన్ చూస్ చేసుకోలేదు? అంటే మనం పర్సనల్ గా కిడ్ కి ఎక్స్ప్లెయిన్ చేసింది ఆన్లైన్ లో చెప్పింది చాలా డిఫరెన్స్ ఉంటది. వాళ్ళకి ఐ టు కాంటాక్ట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంటది అనమాట. ఆన్లైన్ లో వాళ్ళు కాన్సన్ట్రేషన్ గా వినలేరు, అంత శ్రద్ధ ఉండదు. సో నేను అందుకే ఆప్షన్ అనేది చూస్ చేసుకోలేదు. ఆన్లైన్ అంత బెస్ట్ ఆప్షన్ కాదంటారు? నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆన్లైన్ అనేది బెస్ట్ ఆప్షన్ కాదు. ఒక రకంగా బెటర్, ఒక రకంగా నాట్ గుడ్. ఐ కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇవి ఇప్పటి నుంచే పిల్లలు స్క్రీన్ చూస్తుంటే స్క్రీన్ రికార్డింగ్ వల్ల ఐకి చాలా ఎఫెక్ట్ అయ్యేది. మీరు చెప్పే పాయింట్ కూడా చాలా గుడ్ పాయింట్. సిస్టర్, మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. సో ఆయన ఇప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ లో తను కూడా ఓన్ గా బిజినెస్ చేస్తారు, వర్క్స్ చేస్తూ ఉంటారు. అంటే కాంట్రాక్ట్ లాగా తీసుకుని చేస్తారా? బిజినెస్ ఏమన్నా ఉందా? అంటే వర్క్స్ వేరే దగ్గర తను కాంట్రాక్ట్ తీసుకొని వాటిని చేస్తాడు అనమాట. బిల్డర్ దగ్గర కాంట్రాక్ట్స్ చేస్తారు. ఓకే, వావ్, వెల్ అండ్ గుడ్ సిస్టర్. మీరు మీ హస్బెండ్ అయితే ఎలాగైతే ఒకళ్ళ మీద ఒకళ్ళ కింద పని చేయకుండా బిజినెస్ లోనే ఉన్నారు. కానీ నేనైతే ఇప్పుడు మీ జర్నీ బీటెక్ నుంచి బేకింగ్ బిజినెస్ కే ఎందుకు చూస్ చేసుకున్నారు? మీరు బేకింగ్ బిజినెస్ ని, బేకింగ్ లో మీ అప్ అండ్ డౌన్స్, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని మేమైతే ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాము. నేను చెప్పాను కదా ట్యూషన్స్ చెప్పేదానని. సో ఆ ఎర్నింగ్స్ తో నేను ఇంకా ఆపాలనుకోలేదు అనమాట. సో మనం ఇంకా ఎర్న్ చేయాలి, ఏదో ఒకటి మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసుకోవాలంటే బిజినెస్ అనేది నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో బిజినెస్ అంటే మరి ఏం చేయాలనేది అయితే ఫస్ట్ థాట్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇంకా పిల్లలకి నేను మామూలుగానే హెల్దీగా అన్ని ఇంట్లోనే చేస్తా ఉంటాను. అయితే ఇంకా నాకు కేక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో పిల్లలు కూడా నార్మల్ గా అందరికీ తెలిసిందే కదా, కుకీస్ కేక్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టము. సో అవి చేస్తూ నేను ఇంకా మంచిగా నేర్చుకోవాలని చెప్పేసి నేను యూట్యూబ్ లో కొన్ని చూసాను అనమాట. అవి నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో నేనైతే ఇంకా చిన్నగా ఆన్లైన్ ఒక కోర్స్ చేశాను అనమాట. దాంట్లో పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను కేక్స్ చేయడము. ఓకే, బేకింగ్ టిప్స్ అన్ని మీరు బాగా నేర్చుకున్నారు. తర్వాత మీరు
ఓన్గా రెడీ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ మీలో ఎప్పుడు వచ్చింది? మీ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? మీ జర్నీ ఇప్పుడు హైలో ఉందా, లోలో ఉందా? అయితే ఇంకా బేకింగ్ ని నేను బిజినెస్ కి ఎందుకు తీసుకున్నానంటే నేను చేసే క్రమంలోనే ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ కి గానీ మా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కి గానీ అట్లా ఇస్తా ఉండేదాన్ని అనమాట. సో వాళ్ళందరూ చాలా బాగుంది టేస్ట్ అని చెప్పేవాళ్ళు. ఇంకా బర్త్డేస్ కి పిల్లలు వెళ్ళినా కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కాకుండా చిన్న చిన్న కేక్స్ చేసి చిన్న కప్స్ లో పెట్టేసి గిఫ్ట్ లాగా ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళం. వాళ్ళకి కూడా బాగా నచ్చేది. ఆ రోజు మీరు వాళ్ళ హ్యాపీనెస్ కోరుకుని మీ తరపు నుంచి హోమ్ మేడ్ కేక్స్ ఇచ్చేవాళ్ళు. సో అది మీకు బాగా ప్లస్ అయ్యింది అనమాట మీ బిజినెస్. అప్రిసియేషన్ అనేది నాకు ఐడియా వచ్చేలా చేసింది. ఓకే, దాన్ని అప్పుడు మీరు బిజినెస్ గా మార్చుకున్నారు. Yes. ఓకే, మీ గ్రో ఎలా ఉంది మరి ఇప్పుడు మీ బిజినెస్ లో? రోజు పర్ డే ఆర్డర్ తీసుకుంటారా, లేకపోతే 2 రోజులకు ఒకసారి ఆర్డర్ తీసుకుంటారా, లేకపోతే రోజు బేక్ చేస్తారా? ఎలా మీరు వర్క్ లైఫ్ ని మీ బిజినెస్ లైఫ్ ని ఈక్వల్ చేస్తున్నారు, బ్యాలెన్స్ చేస్తున్నారు? నేను ఏంటంటే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చిన్నగా అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం ద్వారా స్టార్ట్ చేశాను అనమాట. సో పోస్ట్ అంటే మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారా, వాట్సాప్ యూజ్ చేస్తారా? నేను వాట్సాప్ లో ఇన్స్టాలో రెండిట్లో పోస్ట్ చేశాను. ఓకే, ఈ మీ సక్సెస్ఫుల్ జర్నీలో మీరు కేక్ పర్టికులర్ సైజెస్ ఉంటాయి కదా, వెయిట్ ప్రకారం ఎంత వెయిట్ నుంచి ఎంత వెయిట్ వరకు మీరు కేక్స్ రెడీ చేశారు? మీ ఈ రీసెంట్ జర్నీలో మీకు ఏమన్నా అప్ డౌన్స్, ఏమన్నా కొంచెం కష్టంగా ఏమన్నా ఎప్పుడన్నా అనిపించిందా? నేను వచ్చేసి కేక్స్ ఒక 1/2 kg నుంచి 7 kgs వరకు అయితే ఆర్డర్స్ చేశాను. ఓకే, మీరు మీ కేక్స్ ని ప్రైస్ ఈ లిమిట్ నుంచి ఈ లిమిట్ కి అని ఎలా మీరు ఫిక్స్ చేసుకున్నారు? దాని గురించి మేము తెలుసుకోవచ్చా? నేను వచ్చేసి ఫస్ట్ నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కాస్ట్, అలాగే టైము, ఎఫర్ట్, నెక్స్ట్ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైస్ కూడా కంపేర్ చేసుకుంటాను. సో దాన్ని బట్టి నేను ప్రైస్ ఫిక్స్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ప్రాఫిట్ కంటే ఫస్ట్ నేను స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఫస్ట్ నాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. సో నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. సిస్టర్, మీరు మీ బిజినెస్ ని ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు? మీరు ఆర్డర్ ని ఎలా తీసుకుంటున్నారు? సో నేను వచ్చేసి ఫస్ట్ వాట్సాప్ ఇంకా ఇన్స్టాలో స్టేటస్ పెడతా ఉంటాను డైలీ. నెక్స్ట్ మౌత్ ఆఫ్ టాక్, ఇంకా మన దగ్గర కస్టమర్స్ తిన్న వాళ్ళు ఉంటారు, అంటే కేక్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ టేస్ట్ ని పక్కన వాళ్ళకి చెప్పడం ద్వారా అట్లా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో తెలిసిన వాళ్ళందరూ ఇంకా ఆర్డర్ చేస్తా ఉంటారు. మెయిన్లీ వచ్చేసి ఏంటంటే సోషల్ మీడియా నాకు వైడర్ ఆఫ్ వ్యూయర్స్ ని క్యాచ్ చేయడానికి బాగా హెల్ప్ అయింది. వాట్సాప్ స్టేటస్ లో మీరు కస్టమర్ రివ్యూ కూడా యాడ్ చేస్తారా? అలా అయితే అంటే నేను ఎవ్రీ కస్టమర్ ని కంపల్సరీ కేక్ డెలివరీ చేసిన తర్వాత అడుగుతాను. ఫస్ట్ వాళ్ళు సెండ్ చేసే మనీ కంటే వాళ్ళు ఇచ్చే నాకు కేక్ మీద నా వచ్చే టేస్ట్ రివ్యూనే నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో కంపల్సరీ అడుగుతాను, దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాను. మీరు ఆ రివ్యూ కూడా యాడ్ చేస్తారు మీ స్టేటస్. మీరు బీటెక్ చదువుకున్నారు కదా, మీ బీటెక్ మీ బిజినెస్ డెవలప్మెంట్ కి ఎలా ఉపయోగపడింది? నాకు బీటెక్ వచ్చేసి చాలా ఉపయోగపడింది. ఎందుకంటే మనం ఒక డిగ్రీ అనేది మన ఒక నాలెడ్జ్ కోసం చేస్తాము. చదువుకున్న ప్రతి వాళ్ళు జాబ్ చేయాలనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట, మనం బీటెక్ చేసాము ఖాళీగా ఉంటున్నాము అనేది ఫీల్ అవుతున్నారు. కానీ చదువుకోవడం వల్ల మనకి స్ట్రాంగ్ అవుతాము. మనకు అది చాలా నేర్పిస్తుంది. డిసిప్లిన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా స్ట్రాంగ్ గా నిలబడాలి అనేది నేర్పిస్తుంది. సో నేను చదువుకున్నాను కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతున్నాను. సో నా ఐడియాలజీని ఎక్స్పాండ్ చేసుకోగలుగుతున్నాను. బేకింగ్ స్కిల్ అనేది సరిపోదు. ఇప్పుడు బేకింగ్ నేర్చుకున్న తర్వాత దాన్ని టెక్నికల్ గా ప్రమోట్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా మీద నడుస్తుంది. అవి మనం చేసిన దాన్ని ఎడిట్ చేయడం గానీ, పక్కన వాళ్ళకి ఆ ప్రొడక్ట్ ని రీచ్ అయ్యేలా చేయడం గానీ, ఆ టైం మేనేజ్మెంట్, కాస్ట్ ఎలా డిసైడ్ చేయాలి, మనం ఎలా ప్రొడక్ట్ ని కస్టమర్స్ వరకు రీచ్ చేయడం, ఇదంతా టెక్నికల్ నాలెడ్జ్ మొత్తం కూడా మనకి ఎడ్యుకేషన్ నుంచే వస్తుంది. సో నా ఎడ్యుకేషన్ నాకు చాలా హెల్ప్ అయింది. కానీ మీరు బేకింగ్ నే పర్టికులర్ గా చూస్ చేసుకున్నారు మీరు? ఈ రోజుల్లో చెప్పండి, ఎవరు వాళ్ళు చదివిన దానికి తగినట్టుగా జాబ్ చేస్తున్నారు? వాళ్ళు ఏది చదువుకున్నా కూడా మోస్ట్లీ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోతున్నారు. అంటే బీటెక్ లో చాలా కోర్సులు ఉన్నాయి, సివిల్ అని, ఎలక్ట్రానిక్స్ అని. ఏది చేసినా ఒక కోర్స్ నేర్చుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కింద వెళ్ళిపోతున్నారు. పర్ డే 24 hours ఉంటే 18 hours వాళ్ళ టైం మొత్తం అక్కడే స్పెండ్ చేస్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళకంటూ ఒక స్కిల్ ఉంది అనేది వాళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు, వాళ్ళకున్న స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోవట్లేదు. అవును, నాకు తెలిసి చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా సాఫ్ట్వేర్ లో ఉన్నారు. ఎప్పుడు చూసినా కానీ ల్యాప్టాప్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఎరా వర్క్ లేదా వీకెండ్ అంటే వీకెండ్ అదే ఉండదు మాకు, ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు మేము లాగిన్ అవుతాము అని ల్యాప్టాప్ ఎప్పుడు ఉంటానే ఉంటది. మాక్సిమం 18 hours వర్క్ లోనే ఉంటారు. కానీ
వాళ్ళకి వర్క్ లైఫ్ కి సోషల్ లైఫ్ కి పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియదు. ఓన్లీ సండే సాటర్డే ఎంజాయ్ చేస్తారు. అందుకనే వాళ్ళ శాలరీలు కూడా ఎక్కువ ఉండొచ్చు మేబీ. కానీ వర్కింగ్ అవర్స్ అనేవి హార్డ్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు సాలరీస్ ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళ స్కిల్ మీద వాళ్ళు రికగ్నైజ్ చేసుకుని బిజినెస్ చేయాలని చాలా మందికి ఉంటది. కానీ ఏంటంటే మనం ఎక్కడ స్ట్రగుల్ ఫీల్ అవుతామా అన్న ఆ థాట్ ని బ్యాక్ చేసేసుకుంటారు అనమాట. సో చాలా మంది ముందు తీసుకోరు. స్టెప్ తీసుకుంటేనే కదా మనం సక్సెస్ ఆ ఫెయిల్ అనేది వస్తుంది. ఇప్పుడు చదువు ఉంది కాబట్టి మనం జాబే చేయాలని ఏముంది, బిజినెస్ చేస్తాము. ఇన్ కేస్ ఫెయిల్ అయితే అప్పుడు మనం జాబ్ చేసుకోవచ్చు. ఒకవేళ సక్సెస్ అయితే ముందుకు వెళ్తాం. ఆ, వెల్ అండ్ గుడ్. సో నా ప్యాషన్ ని నేను ఫాలో అయ్యాను. నాకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకోగలిగాను. అదేంటంటే ఉషా హోమ్ బేక్స్. సో నేను చాలా ప్రౌడ్ గా చెప్పగలుగుతున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరి ప్యాషన్ వైపు వాళ్ళు వెళ్తేనే హ్యాపీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడే, మేమందరం ఏంటంటే మా మదర్ గానీ నేను గానీ డిగ్రీ గానీ ఇంజనీరింగ్ గానీ చదివేసుకో, ఏదో ఒక జాబ్ జాయిన్ అయిపో అని చెప్పామన్నమాట. కానీ వాడు ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ ఉన్న వైపే వెళ్ళాడు. చెఫ్ గా ఉండాలని తనకి ప్యాషన్ అన్నమాట. సో అదే ఎంచుకున్నాడు. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా తన లీడ్ చేస్తున్నాడు. సో ఎప్పుడు ఎవరైనా కూడా ప్రొఫెషన్ ని ప్యాషన్ కి సేమ్ గా చూడకూడదు. ప్యాషన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది. వాళ్ళ ప్యాషన్ వైపు వాళ్ళు వెళ్ళి దాన్ని డెవలప్ చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం అంటే మనకి బిల్ గేట్స్ కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారంటే ఏంటి, ఎక్కడో చోట జాబ్ చేసేయచ్చు కదా, మళ్ళానే ఉండేవాళ్ళు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఏంటంటే ఒక బిజినెస్ ఐడియాని తీసుకొని వాళ్ళ ప్యాషన్ వైపు వెళ్ళి దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేశారు కాబట్టి సక్సెస్ అయ్యారు. సో ఎవరైనా అంతే, మనం ఎర్న్ చేసిన దానికంటే కూడా సక్సెస్ అనేది మన ఎర్నింగ్ లో ఉండదు, మనం సాటిస్ఫాక్షన్ గా మనం చేసే పని మీద ఉంటది. సో మనం ఆబ్వియస్లీ మనం చేసే పని మనకు నచ్చిందంటే మనం హ్యాపీగా ఉంటాము. సో జాబ్స్ కన్నా కూడా మన ప్యాషన్ వైపు వెళ్తేనే మనం హ్యాపీగా ఉంటాం. మీరు మీ బిజినెస్ ని ఫ్యూచర్ లో ఎలా గ్రో చేద్దాం అనుకుంటున్నారు? అంటే లైక్ ఎక్స్పెన్షన్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? షాప్స్ కానీ స్టాల్స్ కానీ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నారా? మీ ప్లాన్స్ మేము తెలుసుకోవచ్చా? నేను వచ్చేసి నా ప్రొడక్ట్స్ ఇంకా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కేక్స్ అండ్ కుకీస్ తో పాటు ఇంకొన్ని ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అలాగే చిన్నగా బేకరీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఎలా అంటే కెరియర్ లో ఇప్పుడు బ్రేక్ ఇచ్చి, మీరు చెప్పారు కదా మీ లైఫ్ లో మ్యారేజ్ అయిన తర్వాత బ్రేక్ తీసుకున్నానని, మీరు ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా స్పెసిఫిక్ గా? కెరీర్ లో బ్రేక్ తీసుకున్నామని అక్కడితో అయిపోదు. మనకంటూ ఒక టైం అనేది ఉంటది. ఎప్పుడైనా మనం మళ్ళీ రీస్టార్ట్ అవ్వచ్చు. అందరికీ వాళ్ళ ప్యాషన్ అనేది ఉంటది కంపల్సరీ. సో దాని వైపు అడుగులేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, మన కస్టమర్స్ మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వగలరు? త్రూ ఇన్స్టాగ్రామ్ రీచ్ అవ్వచ్చు. ఎవరికైనా ఆర్డర్స్ కావాలన్నా ఇన్స్టాలో మెసేజ్ చేస్తే మేము హోమ్ డెలివరీ చేస్తాము. అలాగే నాలాగా హోమ్ బేకర్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చి నా గురించి నన్ను ఎక్స్పోజ్ చేసుకోవడానికి, నా లైఫ్ లో ఉన్న నా బేకింగ్ జర్నీని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ తమ్మి. ఓకే, ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.